నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి వీడియో ఏంటంటే ఏపీ మాక్ అసెంబ్లీ పిల్లలు చాలా చక్కగా వాళ్ళ వస్త్రధారణ కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడిన విధానం కానీ చాలా ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి అసెంబ్లీని ఎలా నడిపిస్తారు, ఏమేమి మాట్లాడతారనే దానిపై పిల్లలు చక్కగా మరి కొన్ని రకాలటువంటి పరీక్షలు వాళ్ళు దాటుకుని మరి వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసింది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 175 నుండి 180 మంది పిల్లలు 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు చదివే పిల్లలు వీళ్ళు పరీక్షలు అంటే కొన్ని రకాల ఎగ్జామ్స్ పెట్టి వీళ్ళకి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మరి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి, స్పీకర్ గారిని ఏ విధంగా ఆహ్వానించాలి, అలాగే అసలు అసెంబ్లీ అంటే ఏంటి, మన ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనేదాన్ని చాలా చక్కగా వివరంగా చూపించారు. వారికి నా అభినందనలు. అలాగే ఏం చేయకూడదు, ఏమి నేర్చుకోకూడదు అనేది కూడా అక్కడ జరిగింది. అదేంటో మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాము. ఇప్పుడు పిల్లలు అసెంబ్లీ అయినా కానీ లేదా పార్లమెంటు కానీ లేదంటే కార్పొరేషన్ కానీ కౌన్సిల్ కానీ ఎక్కడైనా మరి వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళందరూ కూడా అరవటం, గొడవ చేయటం, లేదా స్పీకర్ గారి పోడియం ముందుకి వెళ్ళి మరి స్పీకర్ గారిని దుర్భాషలాడటం ఇలాంటివి సాధారణంగా మన అసెంబ్లీ కార్యక్రమాల్లో మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే అసెంబ్లీ జరిగే సమయంలో చాలామంది మరి గొడవలు కానీ బూతు మాటలు మాట్లాడటం, అరవటం ఇది చాలా మనం సభల్లో చూసి ఉన్నాము. టీవీలో కానీ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ చాలా అసహ్యంగా కొన్ని సందర్భాల్లో అసెంబ్లీలో ఉన్న ఫర్నిచర్ సైతం మరి విరక్కొట్టి వాళ్ళు కొట్టుకొని మన సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీకి వెళ్ళిన మనుషులు వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటూ, వాళ్ళని వాళ్ళు దుర్భాషలాడుకుంటూ, మరి వాళ్ళని వాళ్ళు పర్సనల్గా వాళ్ళ వ్యక్తిగత విషయాలని సైతం మరి అసెంబ్లీ ఆవరణంలో తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళే దూషించుకుంటూ, విమర్శించుకుంటూ అనేక రకాల గందరగోళ వాతావరణాన్ని సృష్టించే రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టిన పిల్లలు మరి ఒకానొక సమయంలో వాళ్ళు కూడా అదే పరిస్థితిని మరి ఇదిగా ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా గందరగోళ వాతావరణాన్ని సృష్టించడం కూడా మనం చూసాము. కానీ వాళ్ళ యొక్క బట్టలు అంటే వేషధారణ అంటే వాళ్ళ వయసుకు మించి చాలా చక్కని బట్టలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. అయితే వాళ్ళు టీవీలో చూసేది అంటే అసెంబ్లీ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు అసెంబ్లీలు కాదండి, మన పాత రోజుల్లో చూసుకుంటే అసెంబ్లీ అంటే సాధారణమైనటువంటి ప్రజల యొక్క అవసరాల కోసం మరి ప్రజలకు ఏమేం కావాలో అనేటువంటి ఒక తీరుపై మరి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి మన కోసం మరి పోరాడి మరి మనకి ఏం కావాలి ఏంటి అనే దానిపై చర్చించడం జరిగింది. ప్రస్తుత కాలం అసెంబ్లీ అంటే ఒక చాలా నీచమైనటువంటి సంస్కృతి. ఇందాక నేను చెప్పాను, అసెంబ్లీ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు గొడవలు, గందరగోళం, బూతులు, వ్యక్తిగత విమర్శ, తర్వాత ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం, బయట అసెంబ్లీ బయట లోపల మరి ప్రతిపక్షం అయితే ఏమైంది, విపక్షం అయితే ఏమైంది, ఎవరైనా కానీ మరి వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవటం, వాళ్ళు గొడవలు పడటం ఇదే. కానీ మరి ప్రజలకు ఏం కావాలి, ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకి ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక చిన్న ఇది కూడా ఒక చిన్న మంచి ఆలోచన కూడా లేని ప్రజా ప్రతినిధులతో మనం ఏలబడుతున్నాము ఈ రోజున. చాలా విచారకరం. దాన్నే ఆదర్శంగా తీసుకుని పిల్లలు కూడా చాలా గందరగోళాన్ని సృష్టించారు. ఎనీహౌ అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మంచిగా చేశారు. వాళ్ళకి నా ఆశీర్వాదాలు, అభినందనలు.
తర్వాత మనం చూసుకుంటే ఇది విమర్శ ఏదైనా కానీ ఒక విషయాన్ని తీసుకుని విమర్శ కూడా ఒక ఉపయోగకరంగా ఉండాలి, కానీ దాన్ని మరి వ్యక్తిగతమైన విమర్శలోకి మరి వెళ్ళే విధంగా ఉండకూడదు. ఇది సభా సాంప్రదాయం అయితే కాదు. పిల్లలు నేర్చుకోండి, అసెంబ్లీ చూసి హుందాగా ప్రవర్తించాలి. అలాగే మన భాష కూడా, మనం మాట్లాడే విధానం కూడా చాలా స్పష్టంగా హుందాగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ప్రజలు చూస్తున్నారు, అసెంబ్లీలో ఏం జరుగుతుందనేది ప్రజలు చూస్తున్నారు. అంటే ప్రజల కోసం పోరాడుతున్నారా, లేదంటే వీళ్ళ సొంత అవసరాల కోసం సొంత విషయాల గురించి మాట్లాడుతున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే ఈరోజు పిల్లలు రేపటి పౌరులు. మీరు కూడా చదువుకుని రేపు మరి రాజకీయాల్లోకి రావాలన్నా లేదంటే మరి ప్రజాప్రతినిధులుగా ఉండాలన్నా కూడా మీరు చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితాలను జీవించాలి. మీరు అన్నీ తెలుసుకోండి, నేర్చుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఈ విధమైన అసెంబ్లీ అయితే అవసరం లేదు, అది బాగోదు. ఎందుకంటే చివరిలో మీరు చాలా గందరగోళాన్ని సృష్టించారు. ఫస్ట్ బాగుంది, లాస్ట్కి వచ్చేసరికి గందరగోళం. అంటే అందరూ గుమ్మిగూడిపోయి అక్కడ ఒక చిరాకు వాతావరణాన్ని కల్పించారు. ఏది సేమ్ మన రాజకీయ నాయకులు అసెంబ్లీలోకి వెళ్ళి ఎలా ప్రవర్తిస్తారు అనేదాన్ని మీరు చాలా కరెక్ట్గా చేసి చూపించారు. ఇదైతే అసెంబ్లీలో జరగాల్సినటువంటి విషయం కాదు, మీరు తెలుసుకోండి. ఇప్పుడు అసెంబ్లీ కాదు, పాత రోజుల్లో అసెంబ్లీ చూసినట్లయితే మనం చాలా హుందాగా ఉండేది. ఏది వ్యక్తిగత విమర్శకి తావు లేకుండా ఓన్లీ ప్రజా సమస్యలు మాత్రమే అక్కడ చర్చించేవాళ్ళు. ప్రజల గురించే మాత్రం అక్కడ మరి ఒక అంశాన్ని తీసుకొని అక్కడ మాట్లాడటం జరిగేది. నాకు తెలిసింది నేను చెప్పాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు అలాగే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వాచింగ్.